హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం తెలంగాణ రెండవ పెద్ద పట్టణమైన వరంగల్లో ఉన్నాం. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా కేంద్రంలోని శ్రీ భద్రకాళి దేవాలయం వద్దకు వెళ్తున్నాం. కమాన్ నుండి ఆలయానికి వెళ్ళే దారి. ఈ ఆలయానికి రెండు వైపులా దారులను కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ భద్రకాళి అమ్మవారి చరిత్రలోకి వెళ్తే, శ్రీ భద్రకాళి అమ్మవారు అనాది సిద్ధము జగన్మాత దుర్గాష్టమి రోజున భూమండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఈ ఓరుగల్లు నగరం అని ప్రసిద్ధిగాంచింది. మహాష్టమి రోజున అనగా దుర్గాష్టమి రోజున జగన్మాత కోటి యోగిని గుణములతో భద్రకాళి రూపముతో ఆవిర్భవించినదని దేవి భాగవత వచనములు తెలుపుచున్నాయి. అమ్మవారు ఈ భూమండలం నందు అవతరించిన స్థానం వరంగల్ మహానగరంగా చెప్తుంది. దుర్గాష్టమి నాడు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. వరంగల్ నగరమందు మడికొండలోని మెట్టుగుట్ట ఇడాంబి ఆశ్రమంగా అభివర్ణింపబడినది. పాండవులు అరణ్యవాసంలో ఇడాంబి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నట్లు మహాభారత ఇతిహాసం ద్వారా తెలుస్తుంది. ఇక్కడికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గణపురం వద్ద పాండవుల గుట్ట పేరుతో ఉన్న ప్రాంతం మరియు తదితర ఆధారాలు పాండవులు అరణ్యవాసం సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు సంచరించినట్లు తెలుస్తుంది. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో జరపడానికి అక్కడికి వెళ్ళి ముందు భద్రకాళి అమ్మవారిని పరిపరి విధాల స్తుతించి ఆయుధములను శమి వృక్షమునందు భద్రపరిచి భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో విరాటరాజు కొలువులో తమ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు మహాభారతం చెబుతుంది. యుద్ధం ప్రారంభానికి ముందు కూడా శ్రీకృష్ణుని సూచన మేరకు భద్రకాళిని స్తుతించినట్లు కూడా ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకు కనిపించింది ఆలయ ముందరి భాగం. ఆ భాగం నుండి లోపలికి వచ్చేసాం. ఇక్కడ నుండి వెళ్తే మనకు ఆలయ ముందటి ప్రధాన ద్వారం కనిపిస్తుంది. అక్కడ నుండి ఆలయం లోపలికి వెళ్దాం. శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క మహిమలు పలు విధాలుగా తెలుపుతూ భద్రకాళి అమ్మవారి మహత్యాన్ని, వరంగల్ నగరం యొక్క ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శ్రీ భద్రకాళి దేవస్థానం ప్రధాన ద్వారం. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మనకు కుడివైపున కనిపిస్తున్న శివపార్వతుల విగ్రహాలు గుట్టపైన కనిపిస్తాయి. ఆలయానికి వెళ్ళడానికి క్యూ లైన్ మార్గాలు, భక్తుల రద్దీ సమయాలలో, అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయాలలో ఉంటుంది. శ్రీ గోకులం ఆవుల కోసం ఇక్కడ పూజ చేసుకోవడానికి ఆవులు ఉంటాయి. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ ఆలయంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడినట్లుగా చరిత్ర చెప్తున్నది.
మంచినీరు, తాగునీరు, ఆలయం ముందరి భాగంలో దర్శనానికి సంబంధించిన టికెట్లు, వివిధ పూజలకు సంబంధించిన టికెట్లు ఇవ్వబడతాయి. ఆలయానికి వెళ్ళే ఇరువైపులా దారిలో లడ్డూ కౌంటర్లు, పులిహోర కౌంటర్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఆలయం ధర్మ దర్శనానికి దారి ఇక్కడి నుంచే వెళ్తుంది. కుడివైపున ఆదిశంకరాచార్యుల విగ్రహం దర్శనమిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఉపాలయం శ్రీ వల్లభ గణపతి స్వామివారు. ఆలయం వెనుక వైపున చెరువు ఉంటుంది. వర్షాకాలంలో ఈ చెరువులో నీటితో కలకలలాడుతూ ఉంటుంది. ఆలయం వెనుక వైపున కార్యనిర్వహణాధికారి, ఇతర కార్యాలయాలు ఉంటాయి. ఆలయం ఇటువైపు నుండి మనం ఆలయం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆలయం ముందరి భాగంలో దీపాలు వెలిగిస్తారు. ఆ పక్కనే కొబ్బరికాయలు వచ్చే స్థలం ఉంటుంది. ఎడమ పక్కన నాగేంద్ర స్వామి దేవాలయం ఉంటుంది. నాగమయ్య పుట్టగా పేర్కొంటారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. మనకు కనిపిస్తున్నది ధ్వజస్తంభం, భద్రకాళి అమ్మవారి ధ్వజస్తంభం. లోపల చాలా విశాలమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామివారి శంకరుడు, ఆ పక్కనే అమ్మవారి సంబంధించిన ఇతర ఉంటాయి.
హనుమాన్ మందిరం, శివాలయం, ఆలయం వెనుక వైపు నుండి మనం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఆలయం చుట్టుపక్కలతో పాటు ఆలయం వెనకాల కాకతీయుల కాలంలో నిర్మించిన శిల్పకళ మనకు చాలా సుందరంగా కనిపిస్తుంది. చాలా విశాలమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి ఆలయం ప్రక్కనే మరొక ఆలయం కూడా ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. భద్రకాళి అమ్మవారికి సంబంధించిన ఇతర వాహనాలు, పల్లకి సేవలు ఇక్కడే ఉంటాయి. మనం ఇప్పుడు ధ్వజస్తంభం నుండి అమ్మవారిని చూడవచ్చు. ఆలయం ముందరి భాగంలో అన్నదాన సత్రాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఆలయం పక్కనే మనకు చెరువు కట్ట పైన నుండి వెళ్తే చిన్న పార్కులో నుండి మరొక చిన్న ఉపాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం. భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుండి కట్టపై నుండి నడుచుకుంటూ వస్తే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. ఈ ఆలయం దర్శనం చేసుకోవడంతో సమాప్తమవుతుంది.